ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గుడి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన పరందరము ఈ తాత్పర్యమే కలిగింది. అప్పుడు దేని గురించి మీకు వేరు తాత్పర్యము కలిగిన అదియో దేవుడు మీకు బయలుపరచును. ఆయనను ఎప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాము. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. పౌలు అంటా ఉన్నాడు, గురి యొద్దకే పరిగెడుతున్నా, నా పరుగు గురి యొద్దకు పరిగెడుతా ఉన్నాను. విశ్వాసికి పరుగులో 7 నియమాలు ఏర్పాటు చేసుకోవాలి. నియమాలు చెప్పండి. 7 నియమాలు ఏర్పాటు చేసుకోవాలి. విశ్వాస యొక్క పరుగులో 7 నియమాలు మీకు తెలియపరుస్తాను. అందరూ జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతా ఉన్నా. మొదటి నియమం, పరుగు పందెములో నువ్వు పరిగెత్తాలి, బహుమానము పొందుకోవాలి, దీవెనలు పొందుకోవాలి అంటే వెనక ఉన్నవి మరవాలి. హల్లెలూయా. వెనక ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, లేకపోతే వాళ్ళు ఎలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు, వారు ఈ విధంగా మమ్మల్ని బాధ పెట్టారు, ఆ విధంగా బాధ పెట్టారు అని బాధ ఉంటుంది. ఉంటుందా ఉంటుంది చెప్పండి. కానీ వాటి మీదే నీ శ్రద్ధ ఉండకూడదు. మనం వాటి గురించి కృంగిపోకూడదు. ఎప్పుడు కూడా మన యొక్క జీవితాన్ని పాడు చేసుకోకూడదు. వెనక ఉన్నవి మరిచి ముందు భవిష్యత్తు కొరకై పరిగెత్తాలి. హల్లెలూయా. ముందు నీకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి దీవెనలుంటా ఉన్నాయి, మేలుంటా ఉన్నాయి. వాటి కొరకై పరిగెత్తే విధంగా మనము ఉంటా ఉండాలి. భూతకాలము, గత కాలాన్ని విడిచిపెట్టి భవిష్యత్ కాలము, ఫ్యూచర్ కొరకై మనము ప్రాకులాడే వారముగా ఉంటా ఉండాలి. ఇశ్రాయేలు వారి జీవితంలో దేవుడు వారిని ప్రేమించి, మీరు బానిసత్వంలో ఉండకూడదయ్యా, మీరు మంచి దేశంలో ఉండాలి, మీరు పడ్డ కష్టాలు చాలు, ఇబ్బందులు చాలు అని చెప్పి మోషేని ఏర్పాటు చేసి వారిని ఐగుప్తు బానిసత్వం విడిపించి కనాను దేశాన్ని వారు నడిపిస్తా ఉన్నాడు. ఎటువైపు అండి? అది రమ్యమైన దేశం, అది చాలా ఫలభరితమైన దేశం, అది రకరకాల మంచి తోటలు, మంచి ఫలాలు, ఆశీర్వాదాలు, దేవుళ్ళున్న ఆ ప్రదేశం. అది పాలు తేళ్లు ప్రవహించే దేశం అంట. ఆ దేశం ఏ దేశం చెప్పండి? పాలు తేళ్లు ప్రవహించే దేశంలో దేవుడు ఉంచాలని చెప్పి వారిని కోరుకొని వారు నడిపిస్తూ ఉంటే వారు ఆ యొక్క దేవుడిలో పోయి ఆ దేశం కోసం వారు చూడట్లా. వారు ఏం చేస్తారంటే వెనక వైపు వారు చూస్తా ఉన్నారు. చూడొకసారి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఒకసారి నాతో పాటు తీసి చదవండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం. నేను చూద్దాను, మీరు వినండి. ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకునకు వచ్చుచున్నవి. ఐగుప్తులో ఉచితముగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. ఎన్ని ఉన్నాయండి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు 6 ఉన్నాయి. 6 రాశారు ఇక్కడ. ఈ 6 అనే సంఖ్య మానవుని సూచిస్తా ఉంది. ఎవరిని సూచిస్తుందండి చెప్పాలి? మనుషుని సూచిస్తా ఉంది. ఈ మనుషునికి ఏం గుర్తొస్తా ఉన్నాయి చెప్పండి? ఐగుప్తు గుర్తొస్తా ఉంది.
ఐగుప్తులో మేము ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు ఏముందయ్యా నీకు? బానిసత్వం ఉంది. స్వేచ్ఛ ఉందా? సంతోషం ఉందా? సౌభాగ్యం ఉందా? భూమి ఉందా? తోట ఉందా? ఇల్లుందా? ఏముంది? కానీ అన్నారు వాళ్ళు, మాకు అవే గుర్తొస్తా ఉన్నాయని చెప్పి అన్నారు. ఎందుకు తీసుకెళ్తారు దేవుడు నిన్ను ముందుకి? చెప్పండి. రమ్యమైన దేశం ఇవ్వటానికి, పాలు దేశం ఇవ్వటానికి, తోటలు ఇవ్వటానికి, కట్టని ఇల్లు ఇవ్వటానికి, అందులో నివాసం చేయడానికి, నువ్వు సౌభాగ్యవంతంగా సంతోషంటానికి పిలిచి అనిపిస్తా ఉన్నాడు. నువ్వు దాన్ని మర్చిపోయి లోక వైపు నువ్వు చూస్తూ ఉంటే, లోకంలో ఏముందండి? బంధకాలు ఉన్నాయి, కష్టాలున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అవి మానేసి మానవుడు ఏం చేస్తాడంటే, ఇంకా మేము అదే బాగుంది మా జీవితం చెప్పి దానికి వెళ్తా ఉంటే, దాన్ని ఇష్టపడతా ఉంటే ఎవరేం చేయగలరు? అన్నారండి. బాగా మీ అర్థమైంది నీకు? ఎంత చక్కని వాక్యము, ఎంత చక్కని ప్రదేశము, ఎంత చక్కని ఆరాధన, ఎంత చక్కని వాక్యాలు చెప్తా ఉంటే దీన్ని విడిచిపెట్టి మాకు అవే బాగున్నాయంటే మేమేం చెప్తాం దానికి? సరేండి, నేను బయట లోకవేళలు బాగుంది, అందరితో పాటు నేను కూడా అలాగే ఉంటానంటే నువ్వు ఇబ్బందుల్లో పడతావు, నువ్వు ఉడుకుల్లో పడతావు, నువ్వు సమస్యల్లో పడతావు, నువ్వు జైల్లో పడతావు. తీసుకెళ్ళి నువ్వు స్వేచ్ఛ ఉంది నీకు. కాబట్టి ప్రభు అన్నాడు, వెనక ఉన్నవి మరిచి, లోకాన్ని మరిచి నీవు ఏంటంటే ముందుకు పరిగెత్తాలా. హల్లెలూయా. ప్రభు కొరకే పరిగెత్తాలి, ప్రభుని ఆశ్రయించడానికి పరిగెత్తాలి. నా యొక్క బిడ్డల కొరకై, నా కుటుంబం కొరకై, నా తండ్రి కొరకై, నా తల్లి కొరకై, మా కుటుంబం కొరకై నేను భవిష్యత్తు ఉంది. నా బిడ్డలు, నా యొక్క తల్లిదండ్రులు చూసుకోవాలి, నా తల్లిని చూసుకోవాలి, నా చెల్లిని చూసుకోవాలి, నా కుటుంబాన్ని పోషించే బిడ్డగానే మారాలని చెప్పి ఉన్నతమైన కుటుంబం కొరకై పరిగెత్తాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వెనుక చూసేవారు ఆగిపోతారు. ఒకసారి బండి నడుపుతూ కూడా ఒకసారి నన్ను చూడు. ఎప్పుడన్నా ఎటుదే బండి వెళ్తా ఉన్న బండి మీద నీవు వెనక చూడు ఒకసారి. ఇటు వెళ్ళే బండి ఇటు వెళ్ళిపోద్ది. ఒకసారి కాలంలోకి కారు వెళ్ళిపోయింది అని చెప్పి వస్తాయి. కాలంలోకి కారు వెళ్ళిపోయింది, ఇది నవ్వకుండా ఏంటి అగ్గిల్లుకుండా గిచ్చుకుంటా ఇల్లు నడుపుతాయి కారుని. కదా కారు నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. అన్నాక చెప్పండి, నీ యొక్క గమ్యాన్ని మర్చిపోతా ఉన్నావు, నీ యొక్క చెప్పండి ప్రయాణం మర్చిపోతా ఉన్నావు. నీకు ఎకలో సికలు ఎందులో కూర్చుని చెప్పండి అయ్యా, కారులో కూర్చుని అది లగ్గుతాడు, ఇది లగ్గుతాడు. కారు వచ్చే ఉంటాడు, పక్కన కాలం ఉంటుంది. కాలం ఉన్నప్పుడు జాగ్రత్త ఉన్నావు కదా. కాలం ఏంటి? నువ్వు రోడ్డు మీద కూడా, మెయిన్ రోడ్డు కూడా నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎకాసికలు చేస్తున్నావు ఏమిటంటే పక్కన నువ్వు వెంటనే కారు వచ్చు, నీ వెనక వచ్చేవాడు స్లోగా రాడు, సరదాగా అని భయం వస్తాడు. ఎప్పుడైతే జస్ట్ గా తిరిగిందో నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే చాలు ఏమవుతుంది చెప్పండి అమ్మా? ఏమైంది చెప్పండి, ఏమైంది? గమ్యాన్ని నీవు చేరవు, నీ కారు షెడ్కి వెళ్ళింది. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు హాస్పిటల్ వెళ్ళొచ్చు, ఒకవేళ చెప్పలేము. ఆగి ఉన్న కారుని గుర్తేస్తున్నారు. కుదరలేదయ్యా. డాన్స్ ఉంటాడు అతను, పండు మాస్టర్ అంటాడు. అది అడకల్లో వస్తుంది, శ్రీకాకుళం అడకల్లో వస్తున్నాడు. మధ్యలో కారు ఆపాడు పాపం దేనికోసం. ఆటోని గుద్దేశాడు, కాళ్ళు అన్నీ ఇరిగిపోయింది. పక్కన ఆపుకున్నాడు కారుని. వెనక్కి తిరిగి నీవు చూడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా నీవు లోకములోకి వెళ్ళొద్దు. లోకము బాగున్నట్టు కనపడుద్ది, కానీ నిన్ను మరలా చెప్పండి ఎక్కడ తీసుకెళ్ళింది? చెడికే, లేదా హాస్పిటల్కి. బాధపడద్దు, లేదా జైలుకి.
వెనక తిరిగి నువ్వు చూసి వాటి వైపు ఉంటే నీ ఇల్లు గుల్లయింది. మీరు జాగ్రత్త వహించి మనం ఏం చేయాలంటే వెనక ఉన్నవి మరిచి, థాంక్స్ స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. చాలాసార్లు నేను కూడా ఒకసారి బండి నడుపుతూ వెనక ఒకసారి చెప్పి చూసినప్పుడు ఇటు వెళ్ళే డైరెక్షన్ బండి ఇటు వెళ్ళిపోయింది, జరిగితే మళ్ళీ ఆపిన రోజు చాలా ఉన్నాయి. నేను చూడొద్దు, లోతు బారుగా ఎటు చూసిందమ్మా చెప్పాలి, ఎటు చూసింది? సొదొమ గొమొర్ర లోకం భయంకరమైన పాపంతో నిండి ఉంది. దేవునికి ఆ మొర వెళ్ళింది. దేవుడు లోతును బట్టి లోతుని, తన భార్యను, తన బిడ్డలను చేయి పట్టి, ఏం పట్టమ్మా చెప్పండి, చేయి పట్టి వద్దు లేరు అంటే వాళ్ళకి కొద్దిగా ఇష్టం ఉంది. వీళ్ళకి లోతు భార్యకి, లోతు పిల్లలకి కొంచెం ఇష్టం ఉంది. ఎందుకంటే తిరిగిన ప్రదేశం కదా, అనగా చెప్పండి. విజయవాడ అంటే నేటికి కూడా నాకు చాలా ఇష్టం. కానీ ఉంటాయి నాకు అన్ని సౌకర్యాలు నాకు లేవు. ఇక్కడ అద్దెకుండాలంటే అమలాపం మా ఇల్లు నేను అద్దెకుండాలంటే కనీసం 15,000 పెట్టలేక నేను. నాకు కొన్ని బాధలు ఉన్నాయి, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నాకు నా బిడ్డలు చదివించుకోలేను. కాబట్టి అమలాపురంలో నేను ఉంటూ ఖర్చులు తగ్గించుకొని నేను నా సేవలు ముందుకు కొనసాగుతాను. కొన్ని ఓపెన్ చెప్తాయి, నాకేం బాగలేదు. వెనక ఉన్నవి మరిచి ముందున్న వారి కొరకే మనము చెప్పండి వేగిరపడాలి, వేగిరపడాలి. లోతు ఎద్దకు వెళ్ళాడు దేవుడు. లోతు ఎద్దకు వెళ్ళి, నువ్వు రావయ్యా సహోదరుడా రా, లోతు ఎద్దకు వెళ్ళి, లోతు రా, నీకు బాధలే కదా, ఉందా, కావాలా చెప్పు, వద్దా, మరేం కావాలి నీకు? అడిదిరగబోయా నువ్వు, నీకేం కావాలన్నాను? అదే అలా చెప్పమాకలే, చెప్పు ఏం కావాలి నీకు? సరే ఏం లోతు అనుకున్నాం, కొన్ని ఇబ్బంది పెట్టలేను. సెంటు కొట్టావా? బాగుంది. ఒకటి సెంటు కొట్టాడు అందుకని. అరే సెంటు కొట్టాడు కదా, నా సెంటు వాసన వస్తుందా నీకు? వెరీ గుడ్, పోన్లే. సరే, లోతు సొదొమ గొమొర్ర లాక్కొచ్చాడు. లాక్కొచ్చి ఇతరులతో పాటుగా తన భార్య కూడా తెచ్చాడు. వారి బిడ్డలు కూడా తీసుకొచ్చారు. బిడ్డలు నాన్న 20 సంవత్సరాల నుంచి సొదొమ గొమొర్రలో స్నేహితులు ఎక్కువైపోయారు నాన్న, మాకు ఇష్టంగా ఉంది కాబట్టి మేము ఇక్కడే ఉంటామంటే, ఒరే నాశనం అయిపోతారా, దేవుడి ఇంకా పట్టణ నాశనం చేయబోతా ఉన్నాడు చెప్పంటే, బలవంతంగా లోతుని, భార్యని, బిడ్డల్ని లాక్కొచ్చి మీరు ఇలా వెళ్ళిపోవడం, ఇలా వెళ్ళిపోతారు, కూర్చో, స్తోత్రం, హల్లెలూయా, అలా పంపించాడు. బలంగా చేపట్టుకుని లాక్కొచ్చి కుటుంబాన్ని నువ్వు వెళ్ళమని చెప్పాడు. అన్నాడు, వెళుతూ మళ్ళా వెనక్కి తిరిగి మీరు చూడండి, మీకు ఒక మంచి ప్రదేశం పోతా ఉన్నా, మంచి స్థలం ఇవ్వబోతా ఉన్నా మీకు లోతు. కాబట్టి నువ్వు అధైర్యపడమాక, నీకు తోడుగా ఉంటా నీ కుటుంబానికి అని చెప్తే, మా సహోదరి లోతు భార్య ఏం చేసిందమ్మా? ఏం చేసింది లోతు భార్య? ఏం చేసిందమ్మా? వెనక్కి తిరిగి చూసిందంట. హల్లెలూయా. ఏమైంది చెప్పాలి, ఏమైంది? ఉప్పు సమమై నేటికి కూడా అనేక మందికి సాదృశ్యముగా ఆ యొక్క లోతు భార్య ఉంటా. నేను అంటాను, నీ కుటుంబాన్ని చూసుకోవాలి, నీ బిడ్డల భవిష్యత్తు వద్దా నీకు? నీ కుటుంబంలో నీ బిడ్డలు పైకి ఎదగాలి, దీవించబడాలి, ఆశ్రయించబడాలి, మేలు పొందుకోవాలి, వారు స్థిరమైన వారుగా ఉంటామని చెప్పి నీకు వద్దా నీకు? నువ్వు వెనక్కి తిరిగి చూస్తా ఉన్నావా? మానేస్తా ఉన్నావా? మందిరాన్ని ప్రార్థన మానేస్తా ఉన్నావా?
సుమి నీవు కూడా. చెప్పాలి, ఏమవుతాం మనము? చెప్పండి, లోతు భార్య ఉన్న లిస్టులోకి వెళ్తావా? చెప్పండి అమ్మా, వెళ్తారా? వెళ్ళినప్పుడు నేను దేవుని మందిరానికి వస్తాను, ప్రార్థనకు వస్తాను, భక్తిలో ఉంటాను, విశ్వాసంలో ఉంటాను, భక్తితో సేవని చెప్పి నేను ముందుకు సాగాలి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నీ బిడ్డల్ని పైకి లేపాలి, వారు రమ్మని చెప్పి పిలవాలి. లోతు భార్య వెనక్కి చూస్తుంది కాబట్టి పుస్తమం అయిపోయింది. హల్లెలూయా. ఆమె లేదు కాబట్టి పిల్లలు క్రమం తప్పారు. పిల్లలు క్రమం తప్పారు కాబట్టి అమాలేకీయులు వచ్చారు, మోయాబీయులు వచ్చారు. అక్రమ సంతానం తండ్రితో వారు ఏం చేశారంటే తోల కోసం ఆశించి దేవుని మార్గం నడవకుండా వారు నాశనం అయిపోయారు. దేవునికి అవిధేయులుగా జీవించారు. వారే అమాలేకీయులు, వారే మోయాబీయులు. ఎప్పుడైతే నువ్వు క్రమం తప్పావో సహోదరి సహోదరుడా, నీ కుటుంబం విచ్ఛిన్నం అవడానికి అవకాశము ఎంతైనా ఉంటా ఉంటుంది. హల్లెలూయా, చెప్ప సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ఆగిపోక మనము సాగిపోవాలి. మొదటి పేతురు 1:16 అంటాడు, కాగా మీరు అవిధేయులు పిల్లలై, చెప్పండి, పరిశుద్ధులైనడి. అవిధేయులు పిల్లలుగా ఉండొద్దు, పరిశుద్ధులుగా ఉండండి. పూర్వ అజ్ఞానదర్శనం అనుసరించి మీరు నడవద్దు అని చెప్పి అంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సులువుగా పెట్టే ప్రతి చుక్కలను రెండవదిగా విడిచిపెట్టాలి. మొదటిగా ఇంకా చెప్పండి, వెనుకకు తిరిగి చెప్పండి చూడొద్దు. రెండవ పాయింట్, సులువుగా పెట్టు చిక్కులను నీవు విడిచిపెట్టాలి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. సులువుగా పెట్టే పాపాలు చాలా ఉంటా ఉన్నాయి. నేను పాపం చేసి పడుకుంటా ఉంటాం. ద్వేషము, అసూయ, మద్దతులు, విమతలు, ఇవన్నీ కూడా సులువుగా చిక్కుల్లో పెట్టే పాపాలు. హల్లెలూయా. పెద్ద పెద్ద తప్పులు చేయకపోవచ్చు, చిన్న చిన్న తప్పులే ఏం చేస్తాయంటే నిన్ను చిక్కుల్లో పడవేస్తాయి. అపోస్తలుల పౌలు 2వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి. రెండవ అధ్యాయము 12వ వచనం ఫిలిప్పీయులు. నేను చూద్దాం జాగ్రత్తగా. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదురు ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువ మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యస్థితిలో చేయుటకును దయాసంకల్పం నెరవేర్చుకుంటాయి. మీరు కార్యస్థితిగా చేసిన వాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులట్లు సడుగులను సంశయములు మాని సమస్త కార్యములను చేయండి. సడుగులను చెప్పండి, సంశయములను మాని సులువుగా చిక్కులు పెట్టే పాపాలు విడిచిపెట్టి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నన్ను అలాగంటారా, నన్ను ఇలాగంటారా, నన్ను ఆ మాట అంటారా, నన్ను ఏ మాట అంటారా? ఏమండి, ఏ మాట అంటే ఏమైంది నీకు? అమ్మా నువ్వు గొప్పదాను అమ్మా అంటే 10,000 వస్తాయి మనకన్నా? బాగా వింటారు నా మాటలు? చెప్పండి, విన్నారా? అమ్మా నువ్వు పనికి మారదాను అంటే నీకేమైనా పోతాయేమన్నా? నీ సొమ్మేమైనా పోతా? నన్ను అలాగన్నారు, నన్ను ఇలాగన్నా. సులువుగా పెట్టే చిక్కుల్లోను పడతా ఉన్నా సులువుగా ఉంది. నన్ను అలాగంటారు, నన్ను ఇలాగన్నారు, ఎలా చూస్తున్నారు, ఇలా చూస్తున్నారు, ఎలా చూసుకొని హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. మమ్మల్ని చాలా మంది చాలా రకాలుగా అంటూ ఉంటారు. పాస్టర్ కదండి, ఏం చేయాలి మేము? సేవ మానేసి కూర్చోవాలి, ముందుకు వెళ్ళిపోతాం.
హల్లెలూయా. ప్రేమించి ఉంటారు, చెప్పండి అమ్మా, ద్వేషించి ఉంటారు. సులువుగా పెట్టే చిక్కుల్లో మనము పడకూడదు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వాటిని విడిచి నువ్వు ముందు కొనసాగితే చాలాసార్లు చెప్తారు మీకు, నేను దులుపుకుని వెళ్ళిపోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి అమ్మా? దులుపుకుని వెళ్ళిపోవాలి. మందం కాదు అంది, ఎవరినో అంటున్నారేళ్ళు అని చెప్పి నువ్వు ముందుకెళ్తే నువ్వు ధన్యుడు అవుతావు. హల్లెలూయా. మూడవదిగా గురి కలిగి పరిగెత్తాలా. హల్లెలూయా. నువ్వు చెప్పాలి. హల్లెలూయా. గురువుగా ఉండాలి, గురి కలిగి పరిగెత్తాలి. నీ గురి ఏంటి చెప్పండి అమ్మా? మన విశ్వాసగా మన గురి ఏంటి? ముందు మనం పరలోకము చేరాలి. హల్లెలూయా. పరలోకానికి వారసులము కావాలి. నీ గురి ఏంటి? నీ బిడ్డల్ని పైకి లేపాలి. నీకున్న బాధ నుండి పైకి రావాలి నీవు. లేకపోతే నీకు మంచి ఉద్యోగం రావాలి, వ్యాపారంలో స్థిరపడాలి, నీకు వివాహం కావాలి. ఇవన్నీ గురుడు. ఆ గురుడు చేరాలంటే మనము ఎలా ఉందంటే విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచు ఈ పందెములో నీవు ఓపికతో పరిగెత్తాలా. హల్లెలూయా. గురి కలిగి పరిగెత్తాలా. హల్లెలూయా. గురి లేకుండా పరిగెత్తకూడదు. ఎందుకు వస్తున్నామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు అని అనకూడదు. గురి కలిగి మనం పరిగెత్తాలి. మార్తా మరి ఉన్నారు. మార్తా మరి ఇద్దరు కూడా యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు వస్తే మరి ఆయన పాడలే కూర్చుంది. మార్తా వంటలు బాగుంటా ఉంది. ఆమె గురి ఏంటంటే మంచి వంటలు పెట్టి ప్రభువుకి మంచి పేరు సంపాదించుకోవాలి. దేవునికి ఏమి ఇష్టమో తెలియట్లేదా? నేను చేసే వంటలు తిని యేసు ప్రభు నన్ను మెచ్చుకోవాలి, అది ఆమె గురి. మరి ఏమో ఆయన పాద కూర్చుని వింటా ఉంది. వింటా ఉంటే యేసు ప్రభు వారికి ఏది ఇష్టమైందని చెప్పండి. ఏది ఇష్టమైంది? మార్తా, మార్తా నీ విస్తారమైన పనులు ఉన్నావు కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. హల్లెలూయా. ఆమె గురి ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నాను. ఏది ఉత్తమమైందో చూసుకుని దాన్ని ఎన్నుకోవాలి నీవు. హల్లెలూయా. నీ గురి ప్రభు వైపు నీవు తిప్పుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. 3:9 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. నేను చదువుతాను, కొన్ని జాగ్రత్తగా అందరూ కూడా వినండి. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన అగబడి నిమిత్తము ఏ విధము చేతనైన మృతుల్లో పునరుద్ధానమని ఆయన మరణ విషయంలోనూ సమానుభావముల వాడినై ఆయన పునరుద్ధాన బలమును ఎదురు నిమిత్తము ఆయన శ్రమలో పాలువాడు ఎట్టితో ఎదురు నిమిత్తమును సమస్త నష్టపరుచుకుని వాటి పెంటతో సమానముగా ఎంచుకుంటుంది. హల్లెలూయా. క్రీస్తుని సంపాదించుకోవాలన్న గురి కలిగి మీరు ఉండాలని చెప్పి ప్రభు సెలవిస్తా ఉన్నాడు పౌలు ద్వారా. హల్లెలూయా. వాక్యము వినాలి, అది గురి. ప్రార్థనలో ఉండాలి, అది గురి పెట్టుకోవాలి. ఉపవాస ప్రార్థన చేసుకోవాలి, అది గురి ఉంటా ఉండాలి. మందిరంలో ఉండాలి, ఆ గురి పెట్టుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కొంతమంది గురి తప్పుతారండి. ఏం తప్పుతారు చెప్పండి? చెప్పాలమ్మా, ఏం తప్పుతారు? గురి తప్పుతారు. వాక్యం వినడానికి వస్తారు, వాక్యములో ఏం చెప్తున్నా మర్చిపోతారు. ప్రార్థనకు వస్తారు, ప్రార్థన మర్చిపోతారు. వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు నడుస్తూ ఉన్నారు, వీళ్ళు నడుస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన వాక్యం ఏంటి? ఎందుకు అనాల్సిన బయట చెప్తాడు ఆయన? సల్మాన్ కోసం చెప్తాడేంటి? విమర్శ అంటే ఏమైంది? గురి చెప్పండి, చెప్పండి అమ్మా. తప్పింది, గురి తప్పింది. అంటే నీ గురి దేనిపై ఉందో ఒకసారి
జ్ఞాపకం చేసుకోవాలి. విమర్శించే బిడ్డలుగానే మారిపోయారు. ఆత్మీయం ఎదవలసిన బిడ్డని, ప్రార్థన ఎదవలసిన బిడ్డని, ప్రవాసం ఎదవలసిన బిడ్డని, దేవుని మందిరంలో దేవుని ఇష్టంగా ఉండవలసిన బిడ్డని నీ గురి తప్పావు. నీవు గమ్యము తప్పుతావు, జాగ్రత్త. హల్లెలూయా చెప్పాలన్నా. హల్లెలూయా. గురి తప్పితే మనము ఏమవుతాం చెప్పండి? గమ్యము లేదు, గమ్యము ఉండదు, బహుమానం ఉండదు. హల్లెలూయా. గురి కలిగి నువ్వు నడుస్తున్నావా? గురి లేకుండా నడుస్తా ఉన్నావా? మందిరానికి వస్తా ఉన్నావు అంటారు. పాపం కొన్ని కష్టాలు ఉంటాయి. అందులో బయట కూడా మనం విమర్శిస్తూ ఉంటారు. ఏమని? వాళ్ళ పనులే బాగున్నాయి అంటారు. ఏమంటే దేవుడిని వెంబడించేవాడు పనులు బాగోపోతే మీ పనులు బాగుంటాయా? చెప్పాలి. ఎవరి పనులు బాగుంటాయి చెప్పండి అమ్మా. దేవుడిని సేవ చేస్తున్నాను, నేను బాగుపోతే ఎవరు బాగుంటారు చెప్పాలి. బాగుపోయినా బాగున్నట్టుగా ఉంటామే. ఎందుకంటే మాకు ఏం తెలుసు చెప్పండి? చెప్పాలి. ఏం తెలుసు మాకు? వాక్యం తెలుసు కాబట్టి. గురిలో ఉన్నావా? గురి తప్పి నీవు చెప్పండి. చెప్పాలి. అందరం ఏమన్నా మాటలు అర్థమవుతున్నాయి కదండి. గురి తప్పి నడవద్దు. హల్లెలూయా. నష్టపోతారు. స్తోత్రం. హల్లెలూయా. గురి తప్పి నడిస్తే మీకు కష్టాలే. అపోస్తున్న పౌలు ఎన్నో దిక్కులు ఉంటా ఉన్నాయి, ఎన్నో దిక్కేతులు అంటాడు. నేను ఇశ్రాయేలును, బెన్యామీను గోత్రం పుట్టిన వాడను, ధర్మశాస్త్రంలో ప్రవీణుడు నేను. సరేండి. ఇశ్రాయేలు వాడను, దేవుని పిలుపు కలిగి అపోస్తులుగా ఉంటున్న వాడిని. అయినప్పటికీ కూడా నేను నా గురి చెప్పండి దేవుని సువార్త చేయటము. హల్లెలూయా. ఇన్ని ఆధిక్యతలున్నా, ఇన్ని బాధ్యులున్నా నేను నా ప్రభు కొరకై పరిగెడతానేమో. నీకు ఎన్ని ఆధిక్యతలు ఉన్నా సరే, ఎంత డబ్బు ఉన్నా సరే, ఎన్నున్నా సరే, మన గురి ప్రభు అయి ఉంటా ఉండాలి. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. గురి తప్పావా నష్టాల్లో పడతారు. చెప్పాను కదా మీకు నేను. విమర్శల్లో పడ్డారా? గురి తప్పుతున్నారు మీరు. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైనా దేవునికి ఇష్టలుగా ఉంటా ఉంటే గురిలో ఉన్నట్టు, దేవునికి అవిష్టులుగా మనం జీవిస్తూ ఉంటే గురి తప్పుతా ఉన్నాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పాలి. హల్లెలూయా. నాలుగవది, మూడైని బహుమానము పొందాలి. హల్లెలూయా అని చెప్పాలి. హల్లెలూయా. బహుమానం పొందే పరుగు పరిగెత్తాలి నీవు. బహుమానము పొందని పరుగు. ఎందుకండి చూడండి ఒకసారి 2 తిమోతి 4వ అధ్యాయము 7-8. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చూడతారు. మంచి పోరాటము పోరాడిదని, నా పరుగు కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటుంది. ఇక మీద నా పరుగు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వాళ్ళందరికీ అనుగ్రహింపచేయును. హల్లెలూయా. ఏ కిరీటం? నీతి కిరీటము. హల్లెలూయా. నువ్వు చెప్పాలి. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడుకుని నా పరుగు కడముట్టించుకుని. హల్లెలూయా. బహుమానము కొరకే పరిగెడతా ఉన్నాను. బహుమానము పొందేమో అని చెప్పి భయము ఉండి పరిగెత్తారా? హల్లెలూయా. అంతేగాని బహుమానం పొందేస్తాం పరిగెత్తాల గురించి, బహుమానము పొందమేమో అని చెప్పి జాగ్రత్తగా పరిగెత్తాలా? హల్లెలూయా. నువ్వు ఎలా పరిగెడుతున్నావు? బహుమానం పొందటానికా? చెప్పండి. బహుమానము పొందకపోయినా పర్వాలేదని చెప్పనుకుని పరిగెడతా ఉన్నావా? హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. కొలస్సీ 2:19.
అతి వినయాశక్తులున్నాయి, దేవదూత ఆరాధన ఎంచగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపడి అతగబడినదై దేవుడి వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడండి? తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక పొందుచు శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనివ్వకుడి. ఏమండి? శిరస్సు ఏమన్నా చెప్పండి? శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనివ్వకుడి. శిరస్సును హత్తుకొని వారు ఉండాలన్నమాట. అంటే శిరస్సు చెప్పిన మాటలు వింటున్నా, శిరస్సు చెప్పిన మాటలు బాడీ వింటలేదు అనుకోండి, ఏమైనా ప్రయోజనం ఉంటుందా? చెప్పలే. హల్లెలూయా. శిరస్సును హత్తుకొని వారంట. అంటే ఈ సంఘానికి శిరస్సు ఎవరండి? చెప్పాలి. ఎవరు? క్రీస్తు. హల్లెలూయా. క్రీస్తు మాటలు వినకుండా వారి సొంత ఆలోచన నడిచే వారు చాలా మంది ఉంటా ఉన్నారు. వారి మాటలు మీరు చెప్పండి వినద్దు. హల్లెలూయా. వారు లోక సంబంధులు, వారు ఆ లోకముతో ఉండేవారు మనం చెప్తా ఉంటారు. మీరు విన్నారు ఎప్పుడన్నా? చెప్పండి. తాగుపోతుడు వచ్చి మనకు చెప్తాడు, ఏంటి ఆ చర్చ ఇలాగ ఉంది అంటాడు. అది శిరస్సు ఉందా అసలు? ఆ కుటుంబాన్ని చూసుకున్నాను అసలు? చెప్పాలి. నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, నువ్వు ఎక్కడ చదువుతున్నావు, నువ్వు నీ ప్లేస్ ఎక్కడా, నీ యొక్క మాటలు ఎక్కడా, నీ ప్రవర్తన ఎక్కడా, నువ్వు ఎక్కడ చెప్తున్నావు? నువ్వు వచ్చి పెద్ద చెప్తాడు. ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళంతాను? ఆ రావటం ఏంటి, వాళ్ళ మాటలు ఏంటి, మీ వాళ్ళు ఎక్కడ చూసారంటే వీడికి ఎందుకు అసలు? ఈ శిరస్సు లేనివాడు ఎవరు చెప్తారు? చెప్పండి అమ్మా, చెప్పాలి మీరు. శిరస్సు లేనివాడు వారి మాటలు మీరు వినొద్దు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి నీకు? యేసు ప్రభు వారి శిరస్సు మనకి ఆయన చెప్పినట్లుగా మనం నడవాలా? స్తోత్రం. హల్లెలూయా. ఆయన బాట నడవాలి, ఆయన వెంబడించాలి, ఆయన అనుసరించాలి. కాబట్టి ప్రభువు ఏమి చెప్తాడో అది మనం చేస్తే ధన్యులు అవుతాం. హల్లెలూయా. శిరస్సు లేని మాటలు, ప్రభువుని అంగీకరించిన వారి మాటలు, వాడు 190 చెప్పని వాడి కోటీసుడు అవునాయి, మనకు అవసరంలా. ఆడికి వస్తాడు ఇస్తాడని చెప్పి అనుకుంటా, ఆడు ఏమండి? హల్లెలూయా. దేవుడే మనకి ఇవ్వాలా? హల్లెలూయా చెప్దాం. చెప్పలే? హల్లెలూయా. మీ అనుభవాలు చెప్తా ఉన్నాం మీకు. శిరస్సును హత్తుకునే వారు ఉంటా ఉన్నారు, మందిరాన్ని హత్తుకునే వారు ఉన్నారు, మందిరాన్ని ప్రేమించిన వారు ఉంటా ఉన్నారు, మందిరాన్ని సహకరించిన వారు ఉంటా ఉన్నారు. వారితో నీకు ఎందుకు పనులు? నువ్వు చర్చిలో వచ్చి కూర్చొని చెప్పే మాటలు ఎక్కడో చెప్పాను, మాకు అవసరం. స్తోత్రం. హల్లెలూయా. మీ బహుమానం అపహరిస్తారంట వాడు, మిమ్మల్ని దోచుకుంటారు, నీకు వచ్చే కిరీటం తీసివేస్తారు. దాకోసమే తాను చెడ్డ కోతంట. చెప్పండి అమ్మా, చెప్పాలి. తాను చెడ్డ కోతి తెలీదా మీకు? సామెతలు శ్రీకాకుళంలో తెలీదా? ఏమి నేర్చుకో. తాను చెడ్డ కోతి వనమంతా తిరిగిందంట. హల్లెలూయా. అది వెళ్ళింది, అందరూ వెళ్ళిపోద్ది కూర్చుని. శిరస్సుని హత్తుకొని వారు ఉంటారు, యేసుని హత్తుకొని వారు ఉన్నారు, పాస్టర్ని హత్తుకొని వారు ఉంటారు. ఎందుకు అది మాటలు? ఏది యోగ్యమైందో వాక్యం చెప్తుంది. హల్లెలూయా. వాక్యం వినండి బాగా. వాక్యం చెప్తే వింటారు. ఎవరో చెప్తే నేను నాకు ఇష్టం లేదు. నువ్వు మారు మనసు పొందావా? అసలు
రక్షణ పొందావా? బాప్తిస్మం పొందేవా? అసలు లేవు. దేవుని మందిరానికి రెగ్యులర్ వెళ్తున్నావు? అసలు నువ్వు అసలు ఒక చర్చిలో నువ్వు సభ్యుడు అసలు నువ్వు ఏది లేదే. నీకేమర్హత ఉందయ్యా నీకు? ఈ 3 నెలలు ఈ చర్చికెళ్తావు, 4 నెలలు ఆ చర్చికెళ్తావు, 7 నెలలు ఆ చర్చికెళ్తావు, ఇంకో నెలలో ఏంటిది ఆ గుంటూరులో ఎక్కడ కాకాలు వెళ్తావు నువ్వు, లేకపోతే మళ్ళీ తోటకు వెళ్తావు. ఎందుకేనని నీ పని తిరగటమే, నువ్వు అన్ని తిరగటమే నీ పని. నీకు ఏ కలపాలి నీకు అసలు? ఎందుకు అన్ని నిలుస్తావు? ఏం లేదు నీలో, ఏం సుఖం? కాకా వెళ్తావు, బోకా వెళ్తావు ఏంటి? చెప్పండి. ఇంకా ఆ గొడవలు వెళ్తావు, లేకపోతే ఇంకోటి ఏంటి అక్కడే నాగపట్నం వెళ్తావు, భోగపట్నం వెళ్తావు. ఏం సుఖం? భోగపురం కూడా వెళ్ళి ఎయిర్పోర్ట్ అదన్నా బాగుంటుంది. ఏం సుఖం అండి? ఏం సుఖం? తలకాయని పనులు చేస్తే ఏం సుఖం చెప్పండి? తలకాయని పనులు చేయాలా? హల్లెలూయా. నేను బాధగా చెప్పండి. మరి చెప్పాలి కదా నేను. తలకాయలు ఎన్ని పనులు చేస్తే ఏమవుతామయ్యా చెప్పండి అయ్యా. ఓ మందిరం ఉంది, హల్లెలూయా. మందిరంలో ప్రార్థన ఉంటా ఉన్నాయి, మందిరంలో విశ్వాసం ఉంటా ఉంది, వాక్యం ఉంటా ఉంది. యెరూషలేము వెళ్ళి పూర్వవైభవం ఆ యొక్క మందిరంలో ఉన్న ఏమి లాభలా తెలుసా? ఏం లాభలా? యేసు ప్రభువు నడయాడిన ప్రాంతాలను నడిచిన ఏం లాభలా? నువ్వు తలకాయ పనులు చేస్తున్నావు. తలకాయ పనులు చేస్తే బాగుంటుంది. అటు అటు తిరుగుతున్నావు, గంతులేస్తా ఉన్నావు అంతే. అంటే ఈ పాస్టర్ కూడా ఎలాంటి కొత్త నేను అంత గొప్పవాడని చెప్పి దిగిపోతాడు. పొద్దున్న అక్కడే, సాయంకాలం అక్కడే, రాత్రి అక్కడే. తర్వాత ఈడ్స్ అంటాడు. నువ్వు మళ్ళా కనపడవు ఎక్కడ. నమ్మమాక అలాంటి వాళ్ళు ఎవరిని సరేండి. హల్లెలూయా. మాకు మందిరం ఉంది, మాకు పాస్టర్ ఉన్నాడు, మాకు సహవాసం ఉంది, మాకు వాక్యం ఉంది. నువ్వు చెప్పాల్సిన పని లేదు. నువ్వు నిన్నగా పొందొచ్చు. నువ్వు చలో మా ఎదుగురారు ఎవరు? మీ ఎదుగునికి వస్తున్నారు. నువ్వు ఇచ్చే కానుక కోసం వస్తున్నారయ్యా. నువ్వు పెట్టే తిండి కోసం వస్తున్నారు. నాకు అవసరం తిండి. గుర్తుపెట్టుకోవాలి బాగా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. బహుమానం పొందాలి. బహుమానం పొందాలంటే చెప్పండి, ఎవరిని హత్తుకోవాలి? దేవుణ్ణి, యేసయ్యను హత్తుకోవాలి. హల్లెలూయా. ఆయన చెప్పే మాటలు వినాలి. స్తోత్రం. హల్లెలూయా. తండ్రి చెప్పిన మాట ఎండో నేను చాలా తెలియను అంటాడు. తండ్రి ఏడుస్తున్నాడు. నువ్వు మంచి వ్యక్తివేనా చెప్పండి? తండ్రి బాధపడుతుంటే అది మంచి పద్ధతులేనా చెప్పండి? నువ్వు సూక్తులు చెప్తున్నావు. నేను ఎంత చదువుకున్నాను, నేను డిగ్రీ సంపాదించాను, నేను చాలా గొప్పవాడిని. తండ్రి ఏమి అడుగుతున్నాడు? నీ పనులు బట్టి ఏది మంచి చెప్పండి? తలకాయన్న పనులు చేయాలా? హల్లెలూయా. తలకాయని పనులు చేస్తే నువ్వు బాధపడతావు. తర్వాత 4 చెప్పాను. 5వది ఓపికతో పరిగెత్తాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఓపిక ఉండాలి. ఓర్పు ఉండాలి. పెళ్ళి అవునంత కాలము పెళ్ళి అవ్వట్లేదు గొడవ. పెళ్లి చేసిన తర్వాత మళ్ళా ఏమండి ఏమ్మా పిల్లలు ఇంకా పుట్టలేదా అని గొడవ చెప్తారు. ఊరికనే అన్ని తప్ప అయిపోతాయండి. అయిపోతాయా? నువ్వు మగ పిల్లడు అంటే కాబట్టి మగ పిల్లడు, ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల, అన్నీ అయిపోతాయా చెప్పండి? ఓ చర్చిలో పాస్టర్ గారు కోడలు విశ్వాసి, వాళ్ళ బిడ్డ ఇద్దరు గర్భవతులయ్యారు. వాళ్ళకి మగబిడ్డ కావాలి, వీళ్ళకి మగబిడ్డ కావాలి. వాళ్ళకి మగబిడ్డ కోసం ప్రార్థన చేసి, వీళ్ళకి మగబిడ్డ కోసం ప్రార్థన చేశారు. పాస్టర్ వాళ్ళకేమో మగబిడ్డ పుట్టాడు, వాళ్ళకేమో మీకేమో ఎవరు పుట్టారు? మగపిల్లడు పుట్టాడు, మాకేమో ఆడపిల్లలు పుట్టారు. మీ చెప్పి రాదని చెప్తున్నా. ఎక్కడ అసలు తలకాయ ఉన్న పనులేనా ఇవన్నీ? ఏమండి మన చేతుల్లో ఉన్నాయి.
సర్వోన్నతుని దేవుని చేతిలో ఉన్నాయి అన్ని కూడా. హల్లెలూయా. ఏమో ఓర్పుతో ఉంటే చెప్పండి అమ్మా, నెక్స్ట్ టైం దేవుడు కమల పిల్లలు మగ పిల్లలు ఇస్తారు. ఎవరు తెలుసు చెప్పరే? మొన్న పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెడితే మా శిష్యుడు ఒకరు వచ్చాడు. పాస్టర్ పెళ్లి చేశారు కదా, ఆ పెళ్లి చేసిన వాళ్ళకి 3 కవలలు పుట్టారని చెప్పాడు. ఎంతమంది చెప్పండి అమ్మా. నేను అన్నాను, ఎవరెవరు పుట్టారయ్యా అన్నా. నేను ఎప్పుడో అది ఆసక్తి ఉంది కదా, ఎప్పుడో చేశాను. 2 ఆడపిల్లలండి, ఒకడు మగపిల్లడు. సంతోషంగా బాగున్నారా వాళ్ళు? చాలా బాగున్నారండి బాబు వాళ్ళు. సంతోషం. ఎంతమంది కవలు పుట్టారయ్యా చెప్పాలి? 3 కవలు పుట్టారు. నాకే ఆశ్చర్యం వేసింది. వాళ్ళు పుట్టినప్పుడు చెప్పరాళ్ళు, ఎప్పుడు మనం చెప్తున్నాడు నాకు వచ్చి. దేవుని సంగమా, ఓర్పుతో ఉండు. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టు అన్ని జరగవు. మాకే జరగట్లా అన్ని. ఎన్ని ఇబ్బందులు పడ్డా నేను, ఎన్ని కష్టాలు పడ్డా మీకేం తెలుసు? నేను చెప్తున్నాను. బండి లేక బాధపడ్డా నేను. ఏం లేకమ్మా చెప్పండి? బండి లేక 10 రోజులు ఇంట్లో కూర్చున్నా నేను. తెలుసా మీకు? ఇంట్లో కూర్చుని కొడుకు చెప్పాను, సైకిల్ కొని పెట్టినప్పుడు అప్పుడు తర్వాత, రే బిల్లుబాబు నువ్వు వెళ్ళి కూరగాయలు తెమ్మంటుందిరా అమ్మ, బెండకాయలు తీసుకురారా అన్న. అంటే ఆడెవడో మహానుభావుడు, మనమే కష్టాలు ఉంటాయని మళ్ళీ కష్టాలు పెడతారు. ఒక్క బెండకాయ మంచి తెచ్చి కొట్టాడు. ఒక్క బెండకాయ అన్ని ముదిరిపోయి ఇచ్చాడు. ఇంకేం చేస్తా? ఆడికేం తెలీదు, చిన్న కుర్రాడు, 9th క్లాస్ చదువుతున్నాడు. ఆడెళ్తే ముదిరిపోయిన బెండకాయలు నీకే ఇచ్చాడు. ఓర్పండి. అంటే కష్టాలు చెప్తున్నాను మీకు, నేను మా కష్టాలు చెప్తున్నాను, మా బాధలు చెప్తాను మీకు. బట్టలు లేక బాధపడ్డా. ఈ బట్టలు చాలా ఖరీదైన వేసేవాడు నేను. ఇప్పుడంటే కొంచెం సింపుల్గా వేస్తున్నాను. పాస్టర్ అయ్యాను కదా, బాగా అంటే పెద్ద ఉన్నాయి కదా వయసు, చాలా ఖరీదైన వేసేవాడు. బట్టలు లేక ఒక పిలిస్తే మీటింగ్కి బట్టలు చూశాను, ఏం లేవు. 300 రూపాయలు పెట్టి ఒక షర్ట్ కొనుక్కుని అప్పుడు వెళ్ళి ఆ మీటింగ్కి వెళ్ళారు. నాకు బాధేదా? కానీ ప్రభువుని విడిచామేమో చెప్పండి అమ్మా, మీరు విడిచామా? ఓర్పుతోటి సహనంతోటి ఈ సేవను చేశాం. బియ్యం లేక బాధపడ్డాం. తెలుసా మీకు ఆ సంగతి? బండి లేక బాధపడ్డాం, బట్టలు లేక బాధపడ్డా, 3వది బియ్యం కూడా లేక బాధపడ్డాం. అయినప్పటికీ కూడా యేసుని గురి కలిగి జీవించాం. ఆ తర్వాత 100 మంది జీవించాం. నా డబ్బు ఏమని, వేరే వాళ్ళు నాకు చేసి ఇవ్వని నమ్మకం చేశాను లేదా మీకు? చెప్పండి. మీ అందరికి ఇచ్చాను లేదా? చెప్పండి అమ్మా. సహనముతో ఓర్పుతో మనం నడవాలి. దేవుని దీవిస్తారు. హల్లెలూయా. బాధపడద్దు. కష్టాలు ఉన్నావా? బాధపడద్దు. డబ్బులు లేకుంటున్నావు? బాధపడద్దు. బట్టలు లేక బాధపడద్దు. ప్రార్థన చేయి, ప్రభు వైపు చూడు. కష్టాల్లో దేవుని ఆశ్రయించు, ప్రార్థన చేయి. మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు ఇస్తారు. హల్లెలూయా. చెప్పాలి సంతోషం. హల్లెలూయా. ఓర్పుతో నడవాలి. ఓర్పు గొప్ప ద్రోహకార్యం చేయకుండా ఉంటుంది. పందెంలో ఓపికతో నువ్వు పరిగెట్టాలి. హల్లెలూయా. దేవుని చిత్తమై నెరవేర్చే వారమై ఓర్పుతో పరిగెత్తాలి. అలాగే పరిగెత్తాలి. సమస్యలు లెక్క చెప్పండి, పరిగెత్తాలి. హల్లెలూయా. అంతేగాని బాధపడద్దు. 6వదిగా నీ పరుగు ఎలా ఉందంటే సహనముతో పరిగెత్తాలి. హల్లెలూయా. ఓర్పు సహనం అలైక పరిగెత్తాలి. హల్లెలూయా. 6వది అలైక పరిగెత్తాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము, దేవుడు పిలిచాడు అబ్రహాముని. అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు.
ఏ దేశం చూపిస్తాడో తెలియదు. నడుస్తా ఉన్నాడు. ఇటెల్ అబ్రహాం, అటెల్ అబ్రహాం, కొండలెక్కు, కొండలు దిగు, లోయల్లో వెళ్ళు, ఆ సముద్రాలు దాటు, ఆ యొక్క నదులు దాటు అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎటు వెళ్ళమంటే ఎటు వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే అలసిపోయారయ్యా, నేను నడవలేనని చెప్పి అబ్రహాం అనలా. అబ్రహాము దేవుడు చూపిన దేశమునకు ఆయన అనేక వెళ్తా ఉండేవాడు, సంవత్సరాలకు వెళ్తా ఉండేవాడు. దానికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి అబ్రహాముకి కనాను దేశం అంతా చూపించి, అబ్రహామా ఈ దేశం అంతా నీకు స్వాస్థ్యం ఇవ్వబోతా ఉన్నాను. అలిసిపోయి ఆగిపోతే దీవించబడేవాడా కాబట్టి, కానీ నీకు నిన్ను అన్ని అనుభవిస్తావు, కానీ నీ సంతానం స్వాస్థ్యం అనేది ఇవ్వబోతా ఉన్నాను. ఇస్సాకు పుట్టాడు, యాకోబు పుట్టాడు. యాకోబు బిడ్డలకి స్వాస్థ్యముగా ఆ దేశమంతా దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీవు అలేక పరిగెడితే, అలేక దేవుని వస్తే, అలేక ప్రార్థన చేస్తే, అలేక దేవుని వాక్యము ఎదుగుతా ఉంటే ఉన్నత బహుమానము మీరు పొందుకునే విధంగా ఉంటా ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యోసేపు అలయల ఉన్నత బహుమానం పొందుకున్నాడు యోసేపు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రూతు నయోమి అలసిపోయింది. నయోమి కానీ మళ్ళా దేవుని వైపు చూద్దామని చెప్పి ఆశపడింది. ఉన్నత బహుమానం పొందుకున్నాడు వాళ్ళు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. గొప్ప ధనవంతులు బోయాజును రూతును వివాహం చేస్తున్నాడు. రూతును బట్టి, నయోమిని బట్టి గొప్ప దీవెనగా కుటుంబం పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరిగా 7వదిగా మితముగా ఉండాలి. ఎలా ఉండాలండి అమ్మా? విన్నారు నా మాట? ఎలా ఉండాలి? మితముగా ఉండాలి, తక్కువగా ఉండాలి. పరుగు పందెంలో పరిగెత్తేవాడు షూటు బూట్ వేసి పరిగెడతారండి. ఏమని చెప్పాలా? చిన్న నిక్కర్ వేస్తారు, చిన్న బని వేస్తారు, ఏమీ బని వాడి కదా వాడు పరిగెడతాడు. వాడు మితముగా ఉండాలి. బహుమానం పొందే నీవు మితముగా మాట్లాడాలి. మితముగా నీ జీవితం ఉంటా ఉండాలి. హల్లెలూయా. తగ్గింపు ఉండాలి, లోబడే గుణం ఉంటా ఉండాలి. దానికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చీరని నలగొట్టుకోవాలి, కొద్ది శ్రమ పడాలి, ఎక్సర్సైజ్ చేయాలి. విశ్వాసములో ఎక్సర్సైజ్ ఉండాలి, మితముగా ఉండాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఒకసారి 1 కొరింథీ 9 ముగిస్తాను. 1 కొరింథీ 9:24 నుంచి చూద్దాం. ఒకసారి నేను చదువుతాను, కొన్ని జాగ్రత్తలు అందరూ కూడా వినండి. మొదటి కొరింథీ 9:24 కదా. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మీరు ఎలా పరిగెత్తాలి చెప్పండి అమ్మా. బహుమానము పొందినట్లుగా పరిగెత్తండి. ఇంకేమన్నా చెప్పండి. మీకు తెలియదు బహుమానం పొందినట్టు మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయంలో మితముగా ఉండను. అన్ని విషయాల్లో కూడా మితముగా ఉండను. నువ్వు వాడికి బాగా భోజనం పెట్టాడు, తింటాడు, మేము కొద్దిగా తింటాం. హల్లెలూయా. వాడు అన్ని కూడా మెజర్మెంట్ వేస్తుంటాడు. మితముగా తింటాడు, మితముగా ఉంటాడు, ఉదయాన్నే వస్తాడు. ఉన్నారా? మితముగా ఉండను. వారు క్షేమకు కిరీటం పొందుటకును మనమైతే అక్షేమకు కిరీటము పొందుటకు. వాడు క్షేమ కిరీటము, నీవు వాడబారని అక్షయమైన కిరీటం ఎప్పటికి కూడా అది వాళ్ళు చెప్పండి పాడవని కిరీటం పొందుకుంటావు నీవు. హల్లెలూయా.
వారు క్షేమకు కిరీటం కొరకును పొందుటకును, మనమైతే అక్షేమకు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడవలని, చెప్పండి, గురి చూడవలని. కాబట్టి నేను గురి చూడని వారి వల్లే పరిగెత్తు వాళ్ళని కాను. గాలి కొట్టినట్టు నేను పోట్లాడలేను, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన వాళ్ళు నేనే భ్రష్టు అయిపోలేమో అని నా శరీరమును నలగొట్టుకుని దాన్ని లోబరుచుకుంటున్నాను. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. బహుమానం పొందవలసిన నీవు సుఖాలు తగ్గించుకోవాలి. బహుమానం పొందవలసిన నీవు అతిగా నీవు తినకూడదు, త్రాగకూడదు. బహుమానం పొందవలసిన నీవు అతిగా నిద్రపోకూడదు. బహుమానం పొందవలసిన నీవు, చెప్పండి, చేయడానికి లోబడకూడదు. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పరుగు వారి క్షేమ కిరీటము, నిధి అక్షయమైన కిరీటము, పాడవని కిరీటము. కాబట్టి నేను నా కుటుంబమును భ్రష్టులము కాకూడదు. హల్లెలూయా. నేను నా కుటుంబము బహుమానం పొందుకోవాలి, దీవెనలు పొందుకోవాలి, మేలు పొందుకోవాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఉన్నతమైన స్థితిలోనే ఉండాలి. అంతేకాదు దేవుని రాజ్య సంబంధులుగా మేము ఉండాలని పరుగును పరిగెడతావా? స్తోత్రం చెప్దాం హల్లెలూయా. 7 పాయింట్లు చెప్పాను నేను. ఒకటి, చెప్పండి, ఎలా ఉండాలి మన పరుగు? సుమా ఎలా పరిగెత్తాలి? వెనకున్నవి మరిచి పరిగెత్తండి. 2 సులువుగా చుక్కులు పెట్టి పాపాలు విడిచిపెట్టి మనం ఈ పరుగులో ముందు కొనసాగాలి. 3వది, గురి కలిగి పరిగెత్తాలి. బహుమానం పొందాలి పరిగెత్తాలి. 5వది, ఓపికతో పరిగెత్తాలి. 6వది, అవేగ పరిగెత్తాలి. 7వది, మితముగా ఉండాలి. హల్లెలూయా. నిశ్చయముగా నువ్వు బహుమానం పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాతో మాట్లాడేందుకే నీకు స్తోత్రాలు. 7 విషయాలు మేము విశ్వాస జీవితంలో ఎలా పరుగులు పెట్టాలో మాకు నేర్పించాం. మేము ప్రభువా వెన్ను తిరిగి చూడకుండా సహాయం చేయండి. ఈ పరుగులో ముందుకే వెళ్తాం. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ